భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్ద నాయకుల మన్నలు మేము పొందుతాము, మా కేసులు మాఫీ అయితే అని అనుకుంటే అలా భ్రమ. మనం ఏం చెప్పలేము దానికి. చెప్పండి, ఇప్పుడు ఢిల్లీలో స్టార్ట్ చేసి ఇండీ కూటమి విషయంలో జరిగిన పరిణామాలు రేపు భవిష్యత్తులో ఏ అలియన్స్ అయినా ముందుకు వెళ్ళాలనుకుంటే మనకి ఇది ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చా ఇప్పుడు ఇది? ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా కాంగ్రెస్ లేకుండానే కూటమి అన్నారు, ఇప్పుడు కూడా కేజ్రీవాల్ యాక్చువల్లీ నిజంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ ఓడిపోతూనే వారి చెయ్యి బలపడిందండి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 4వ సారి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు అనుకున్నాం. ఇటు 2 రాష్ట్రాల్లో అధికారం, పంజాబ్ అండ్ ఢిల్లీ, రైట్. కాంగ్రెస్కు ఉన్నది 3 రాష్ట్రాలు. అటు వీరు మమతా బెనర్జీ గారు, వారు పలుమార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ప్రైమరీగా వీరిద్దరూ పోటీ పడుతున్నది ఎవరు? 3 కూడా, కాంగ్రెస్, ఆప్ అండ్ టీఎంసీ, బీజేపీతోటే ఆ రాష్ట్రాల్లో కూడా. సో ఇప్పుడు దాంట్లో వీరిద్దరు గెలుస్తూ వస్తున్నారు, కాంగ్రెస్ ఓడిపోతూ వస్తుందో లేకపోతే వీక్గా కనిపిస్తోంది అని అన్నప్పుడు ప్రథమంగా బీజేపీకి కాంగ్రెస్కే పోటీ ఉన్న ప్లేసెస్లో అప్పుడు ఏమవుతుంది? ఈ ఇండీ కూటమిలో ఆల్రెడీ లుకలుకలు మొదలయ్యాయి. మీకు తెలుసు కదా, ఎవరు చీఫ్ ఉండాలి నెక్స్ట్, మమతా బెనర్జీ గారు ఉండాలని కొందరు, అరవింద్ కేజ్రీవాల్ గారు. ఈరోజు అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పుడు ఇండీ కూటమిని లీడ్ చేయాలి అన్న వాదన పూర్తిగా, ఒకవేళ ఈరోజు రిజల్ట్స్ ఫైనల్గా ఇప్పుడు మనం చూస్తున్నవే అట్లాగే హోల్డ్ అవుతే మా పార్టీ ప్రభుత్వమే వస్తుందని మేము నమ్ముతున్నాము. కానీ లోకల్గా ఎలక్షన్ జరిగిన కాంగ్రెస్కి లాభమైంది కదా, ఒక విధంగా రాహుల్ గాంధీ గారికి లాభమైంది కదా. ఇప్పుడు వారి ప్రాంతీయ పార్టీలు వెళ్తాయి కదా, ఇప్పుడు ఇండీ కూటమి యొక్క నాయకత్వానికి ఒక పోటీదారుడు వీగిపోయాడు కదండి. లేకపోతే ఈరోజు నిజంగానే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమనుకుంటుందంటే, మీకు 2 రాష్ట్రాల్లో వారు గెలిచింది కూడా కాంగ్రెస్ ఓట్ షేర్ వారు తీసుకుని గెలిచారు. వేరే వాళ్ళని తగ్గించి, ఏదో బీజేపీ ఓట్ షేర్ని తగ్గించి మా ఓట్లు తీసుకుని వాళ్ళు ఏం గెలవలేదు. 2 చోట్ల కూడా, ఢిల్లీలో కానివ్వండి కాంగ్రెస్ను ఓడించి కాంగ్రెస్ ఓట్ షేర్ని షిఫ్ట్ చేసుకుని గెలిచారు. పంజాబ్లో కూడా అంతే కదా. అంతకుముందు అమరీందర్ సింగ్ గారు, కెప్టెన్ అమరీందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉండేది, రైట్. వారు అంటే అంతకుముందు గెలిచారు, లాస్ట్ మూమెంట్లో వీళ్ళు చేంజ్ చేశారు కానీ బట్ స్టిల్ వారి ప్రభుత్వం అన్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ఓట్లు తీసుకునే ఇప్పుడు అక్కడ ఏదో శిరోమణి అకాలీదల్లో లేకపోతే అక్కడ ఉన్న బీజేపీయో, అంతకుముందు మాకు చాలా తక్కువ ఓట్ షేర్ కూడా ఉండేది. అవి 2 తీసుకుని ఏదో వీరు అయ్యారు అనేది లేదు. ఆప్ కాంగ్రెస్ని ఖాళీ చేస్తూ వస్తోంది. ఇప్పుడు పోటీ ఎవరి మధ్యలో? కాంగ్రెస్ అండ్ ఆప్, ఈ పోటీ కనిపిస్తోంది అసలు యాక్చువల్లీ లీడర్షిప్కి. ఇప్పుడు వీరు కాంగ్రెస్కి రీప్లేస్మెంట్గా పనిచేస్తున్నారు కదా. సో ఇవి స్ట్రక్చరల్ ఇష్యూస్ అంటున్నాను నేను. అనేది ఏంటంటే ఏ వ్యక్తులు ఉన్నారో అవతల యువతల అనేది సంబంధం లేదు. వారి ఎదుగుదల వీరి తరుగుదల మీదే ఆధారపడి ఉన్నప్పుడు, వీరి ఎదుగుదల వారి తరుగుదల మీదే ఆధారపడి ఉన్నప్పుడు ఆ స్ట్రక్చరల్ ఇష్యూ ఉంటూనే ఉంటుంది, ఆ ఫైట్ ఉంటూనే ఉంటుంది. వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకోండి, లేకపోతే మహారాష్ట్రనే తీసుకోండి, లేకపోతే వెస్ట్ బెంగాల్ తీసుకోండి, బీహార్ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, కాంగ్రెస్ మా ఓట్ షేర్ చాలా లిమిటెడ్ అయిపోయింది ఓవర్ దశాబ్దాలుగా. మేము చాలా తక్కువ, వాస్తవం చాలా తక్కువ సీట్లు వచ్చే స్థితికి మేము వచ్చేసాము అని యాక్సెప్ట్ చేసినప్పుడు అక్కడ అలయన్స్లు బాగానే అవుతాయి. ఎవరు పెద్దన్న ఎవరు చిన్నన్న అన్నది, తమ్ముడు ఎవరు అన్న ఎవరు అనేది క్లియర్గా ఇద్దరి 2 వైపులా ఐడియా ఉన్నప్పుడు, అగ్రిమెంట్ ఉన్నప్పుడు అవన్నీ బాగానే అవుతాయి. కానీ మీకు ఢిల్లీలో యాక్చువల్లీ ఆ స్ట్రైఫ్ ఇంకా నడుస్తోంది, ఇంకా ఎవరు అనేది. ఈరోజు నిజంగానే ఆ ప్రభుత్వం ఫామ్ చేయలేని పరిస్థితిలో ఓడిపోతే గ్యారంటీగా నెక్స్ట్ టైంకి కాంగ్రెస్ అవకాశాలు వారు ఆలోచించుకుంటే మా అవకాశాలు పెరిగాయి అని చెప్పి వారు తప్పనిసరిగా అనుకుంటారు. ఎందుకంటే అధికారంలో లేని పార్టీ ఒక్కసారి కూటమిని పక్కన పెట్టి ఆలోచిస్తే నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూటమి చూడండి మీరు, అదొక కన్ఫ్యూజన్, బిగ్ కన్ఫ్యూజన్. కేంద్రంలో కూటమి వస్తాము, రాష్ట్రాల్లో కూటమి లేవు, ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్. మీకు వాయనాడులో రాహుల్ గాంధీ గారు నిలబడ్డప్పుడు కూడా ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా అక్కడ ఫైట్ చేశారు వాయనాడులో. సో ఇది చాలా కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్. ఎందుకనంటే దీంట్లో కూడా ఒక స్ట్రక్చరల్ ఇష్యూ ఉందండి. వీరెవ్వరు హెల్ప్ చేయలేరు వీరు ఇట్లాగే. ఎందుకనంటే వీరి అజెండా అంతా యాంటీ బీజేపీ మీద ఉంది. అదే ఒక పర్టికులర్ అజెండా మీద, ఇంతకుముందు మనము టీఆర్ఎస్ అంటే తెలంగాణ కోసమని, ఢిల్లీ అంటే అతనంటే యాంటీ కరప్షన్, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మీద వచ్చిన అతను, అట్లా వీళ్ళందరికీ ఒక ఎజెండా, కామన్ ఎజెండా ఉండుంటే, అది ఎవరికో వ్యతిరేకమైన ఎజెండా అని కాదు, మన కోసం పాజిటివ్ ఎజెండా ఉండుంటే ఈ గొడవల్లో తగ్గేది. కానీ ఆ ఎజెండా వస్తుందని నేను అనుకోవట్లేదు. అది పరిస్థితి, ఇది కొనసాగుతూనే ఉంటుంది ఇట్లా. ఈ దిశగా వెళ్తారా ఇందిరా గారు? ఇప్పుడు తను చెప్పేటువంటి లైన్లు నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు అని అంటే అలయన్స్లో క్లారిటీ లేదు.
క్లారిటీ లేదు మీన్స్ అంటే ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు నేను కేజ్రీవాల్ గారు ఆయన ప్రధానమంత్రి కావాలనుకున్నారు, మీరు అది మర్చిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన ఏంటి అని అంటే ఫస్ట్ ఢిల్లీ వచ్చి రాగానే పంజాబ్ వెళ్ళారు, హర్యానా ఏమంటారు మన దానిని కార్పొరేషన్ మేయర్ గెలుచుకున్నారు చండీగఢ్, తర్వాతకి పంజాబ్ వెళ్ళారు. పంజాబ్ తర్వాతకి అసలు సిసలైన పాగా బీజేపీలో ఉన్నటువంటి అసలు పాగాలో అడుగు పెట్టాడు, ఎక్కడ గుజరాత్లో. అప్పుడు స్టార్ట్ అయింది వార్, బీజేపీ వర్సెస్ ఆప్ అనేది. అప్పటిదాకా వాళ్ళని వేరు చేశారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేయడం కోసము. వాళ్ళు కాకుండా అంటే దేశంలో బీజేపీకి ఎప్పుడు కూడా ప్రత్యర్థి కాంగ్రెసే ఉంటుంది. సో మధ్యలో కాంగ్రెస్కి ప్రత్యర్థి కాకుండా ఉండాలంటే ఏం చేయాలో మధ్యలో ఒక మీడియేటర్ కావాలి, అది ఆప్ దొరికింది వాళ్ళకి. సో ఆప్ను వాడారు. వాడిన తర్వాత వాళ్ళ పాగకు వచ్చేసరికి ప్రధానమంత్రిని చర్చ మొదలయ్యేసరికి అక్కడ తట్టుకోలేక అదేమైంది, రివర్స్ అయింది. రివర్స్ అయ్యి కవిత త్రోలో ఇది లిక్కర్ కేసుకి వచ్చింది. ఆ లిక్కర్ కేసు నుంచి మొత్తానికి ఇవాళ మోసానికి వచ్చింది దేశంలో. అది అసలు జరిగినటువంటి స్టోరీ. ఇది చాలా మందికి నేషనల్ పార్టీస్ మళ్ళీ ఒకటైపోతాయా? అర్థం కాలే ఇప్పుడు ఇక్కడ, మీకు అర్థం కాలే. ఇప్పుడు నేషనల్ ప్రధానమంత్రిగా అని అనుకున్నటువంటి వ్యక్తిని ఆయన గుజరాత్ లో పాగా వేయాలని ప్లాన్ చేసిన సందర్భంలో దీనిని ఎలాగైనా కూడా అంటే కేజ్రీవాల్ తగ్గించాలి. కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తిని తగ్గించాలి. థ్రెట్ కాదు వీరు, ఈవెన్ బీజేపీకి కూడా అనుకుని ఫైట్ చేశారు అని అంటున్నారు. ఆ లైన్ లో ఆప్ అన్నది క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇవాళ. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంది, అందుకనే కాంగ్రెస్ కి దానికి స్టెబిలిటీ అనేది ఉంటది. అందరూ అంటారు ఇది చచ్చిపోయింది అంటారు, అది ఎప్పుడు చావదు, అది ఎప్పుడు కూడా బతికే ఉంటుంది. అది అవసరమైనప్పుడు దాన్ని ప్రజలు బతికించుకుంటారు, ఎందుకంటే అది అవసరం ఈ దేశానికి, అది నీడ్ ఉంది అని చెప్పేసి. సో ఇవాళ కేజ్రీవాల్ గారి మధ్యలో ఎందుకు వచ్చారంటే ఆయన వచ్చినటువంటి ఒక 2 అంశాల నేపథ్యంలో కేజ్రీవాల్ 10-12 సంవత్సరాల్లోనే దేశ రాజకీయాల్లో కీ రోల్ పోషించే దాంట్లోకి ఎదగడానికి కారణము ఆయన తీసుకున్న ఆ క్రీమే లేకుండా నువ్వు పార్టీని చేసినప్పుడు ఎందుకు అవసరమేముందని నేను చెప్తున్నాను. ఢిల్లీ రిజల్ట్స్ ని మీరు కాంగ్రెస్ చాలా పాజిటివ్ గా తీసుకెళ్తున్నారు, పాజిటివ్ లైన్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రవికుమార్